ఇది మానవ జన్మే, మనిషి రూపమే. కానీ మేమైతే ఎప్పుడు చూసినా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. మీరు అలా ఎందుకు ఉండరు? ఎప్పటికప్పుడు మనస్సును ఖాళీగా ఉంచుకోవాలి. జనరల్గానే ధర్మం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ధర్మంగా ఉండాలి, మానవతా ధర్మం అని. అంటే మీరు దీన్ని ఎలా చెప్తారండి? అసలు ధర్మం అంటే భార్యను ఎట్లా చూడాలి, తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి. ఇప్పుడు పుణ్యం చేసింది ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే ఎక్కువ పాపాలు చేస్తే తొందరగా ఆ పుణ్యం అంతా కరిగిపోతుందిగా. ఏ జన్మది ఆ లింకులు. అందుకే మన వాళ్ళు పూర్వీకులు సంచితము ఆగామి అనేసి పెట్టి ఉండరు. ప్రారబ్ధ కర్మ అని పెట్టి. కానీ చీటింగ్ చేసిన వాళ్ళే చాలా బాగుంటున్నారు కదా. బెల్లీ ఫ్యాట్ కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండి. దానికి ఏం చేయాలి? ఆసనాల్లో అయితే జూలా పద్మాసనం అనేది ఒకటి ఉంటుంది. నార్మల్ టీ బదులు అది తాగితే సరిపోతుంది. ఈ టీలు కాఫీలు వీళ్ళు పరాయి దేశస్తులు మనకు అలవాటు చేశారు. మన వాళ్ళు ఏం తాగేవాళ్ళు? స్టోరీ అంతా, న్యూస్ అంతా ఆ ఒక్క 1 year సీట్ చుట్టూ అతని చుట్టే తిరుగుతుంది, ఎవరైతే బయటపడ్డాడో. అంతమంది అంత నుసుగా కాలిపోయినారు. శవాలను గుర్తించేదానికి DNA టెస్టులు చేసి. మరి ఎందుకు మీలాంటి పెద్ద పెద్ద గురువులు, మహానుభావులు, పండితులు, ఇంతమంది సాధువులు, యోగులు, మునులు, ఋషులు ఉన్నారు, ఇలాంటివి ఎందుకు ఆపలేరు? సృష్టికర్త ఒక విధానంలో వీడు ఈ సమయానికి ఇక్కడ ఈ విధంగా చనిపోవాలా అని రాసి ఉన్నప్పుడు, అంటే ఆ హిమాలయాస్లో ఎలా ఉండగలుగుతారు? అక్కడ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? ఇంకా ఎవరు ఉంటారు అక్కడ? వందల సంవత్సరాలుగా తపస్సులు చేసే ఎంతో మంది యోగులు అక్కడ ఉంటారు. వాళ్ళకు వేరే కోరికలు లేవు. వెల్కమ్ టు BRK న్యూస్ సన్మార్గం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు 109 years బాబా సంత సదానంద గురువు గారు. వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాం. గురుగారు నమస్కారం అండి. హరి ఓం. బాగున్నారా గురుగారు? పరమాత్మని దయ. అంటే ఎప్పుడు చూసినా అట్లే ప్రశాంతమైన ముఖము, మనసు, అలా చూడగానే ఒక దైవాన్ని చూసిన ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఇది మానవ జన్మే, మనిషి రూపమే. కానీ మేమైతే ఎప్పుడు చూసినా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. మీరు అలా ఎందుకు ఉండరు? ఎప్పటికప్పుడు మనస్సును ఖాళీగా ఉంచుకోవడం. మా హిందీలో కోరా కాగాస్ అంటారు. ఎప్పుడూ తెల్ల కాగితంలాగా. ఆ దినం ఆ క్షణం ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యకు అది ఎంత ఆలోచించాలో అంతవరకే ఆలోచించి దాన్ని అక్కడికి వదిలేయటం. ఈ వదిలేయటం ఎంత సులభంగా మనం వదిలేసుకుంటాము, మన మనసు అంత ప్రశాంతంగా. రెండవది, ఎప్పుడూ సర్వే జనం సుఖినో భవంతు అన్న ఈ మాట అంటే మళ్ళీ కొంతమంది దాంట్లో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అది స్వార్థం. అందరూ బాగుండాలి అంటే అందరిలో నేను ఆటోమేటిక్గా ఉన్నాను కదా. ఎప్పుడైతే అందరూ బాగుండాలి అనుకుంటామో ఆ మనిషిలోకి ఆనందం అనేది ప్రవేశిస్తుంది. అందరూ సంతోషంగా ఉండాలా అనుకున్నప్పుడు వీడికి సంతోషం దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చి తీస్తాడు. దేని గురించి కూడా ఎక్కువగా ఓవర్ థింకింగ్ లేకుండా ప్రజెంట్లో బతకడం. నిన్నటి గురించి అట్లా చేసింటే బాగుండు, ఇట్లా చేసింటే బాగుండు అని గంటల తోటి టెన్షన్ పడిపోయి ఆ టెన్షన్ మనిషిని డౌన్ చేస్తుంది. అది సాధువులకి సాధ్యం, కానీ మాలాంటి మనుషులకి ఎలా సాధ్యమవుతుంది? ఎవరికైనా వీళ్ళే దాని సమస్యను కొంచెం దాన్ని పెద్ద చేసేసుకుంటారు. నిన్నేదో చేతిలోంచి గ్లాస్ పగిలిపోయింది, పోయింది, ఇంకో గ్లాసు అనుకుంటే పోయిందిగా. అయ్యో అట్లా పట్టుకుంటే బాగుండేది, ఇక్కడ పెట్టింటే బాగుండేది. ఇన్ని రకాల వివిధమైన ఆలోచనలు మనమే చేసుకుంటాం. అవును. ఇంత చేసినా ఆ పగిలిన గ్లాసు అతుక్కోదు. ప్రయోజనం లేదని తెలిసి ప్రయోజనం లేని దాని గురించి అన్ని ఆలోచనలు చేయటంతోనే మనం సగం టైంను మన మైండ్ను బ్రష్ పట్టించుకుంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మైండ్ అంత ఓవర్ థింకింగ్ హీట్ చేస్తుందో అది బాడీలోని ఇతర ఆర్గాన్స్ అన్నింటినీ దెబ్బ కొడుతుంది. అనారోగ్యాలు వచ్చేదానికి కూడా కారణమైంది. ఇంతటికీ కారణం ఓవర్ థింకింగ్. ఆ ఓవర్ థింకింగ్ దేనికోసం చేయాలో దానికోసం చేయకుండా ఇంకో దానికోసం చేయటంతో ఈ సమస్య. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తాం. అది అట్లయితే బాగుంటుంది, ఇది ఇట్లయితే బాగుంటుంది, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి.
మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్న మాట నువ్వు మనసులో పెట్టుకుంటే ఈ క్షణంలో ఇది ఉంది, రేపు దీన్ని ఇట్లా చేస్తాను, రేపు బాగుంటుంది అన్న ఆశ ఉండాల్సిందే తప్ప ఆ ఆశ అత్యాశ దురాశగా ఉండకూడదు. ఓకే. ఎప్పుడైతే ఈ దురాశ లేదో మనసు తేలిగ్గా ఉంటుంది. దురాశ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా సంపాదించాలా, ఏం చేయాలా, దీనికి సంబంధించిన ఆలోచనలు మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. దాంతో మనిషికి మళ్ళీ టెన్షన్. అంటే డబ్బు గురించి మన ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండకూడదా, ఎక్కువ ఆలోచన ఉండకూడదా? ఎక్కువ ఉండకూడదు. సూపర్ ప్లానింగ్లు ఏదో ఈ కాలంలో అన్నీ వచ్చాయి, పలానా చోట పెడితే సేఫ్, నాకు ఇంత ఇన్కమ్ ఉంది, ఇంత సేవింగు, ఈ పద్ధతులు ఆలోచిస్తే పర్వాలేదు. దీన్ని అక్కడ పెట్టి దీన్ని డబుల్ చేస్తాను, ఆడపెట్టి త్రిబుల్ చేస్తాను, ఏదో ఒక కంపెనీ పెట్టి చీటింగ్ చేసి అందరినీ ముంచేసి ఒక 5 లక్షలు ఎత్తుకుని పోతాను. ఎప్పుడైతే నెగటివ్ ఆలోచనలు మనిషిలోకి వస్తాయో వాని బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు జరుగుతాయి, శ్వాసలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నీ వాని అనారోగ్యానికి కారణానికి. కానీ చీటింగ్ చేసిన వాళ్ళే చాలా బాగుంటున్నారు కదా లోకంలో, ఎక్కడ అట్లే ఉంటుంది. కృష్ణ పరమాత్మను ఒకసారి ఇదే ప్రశ్న వేశారు ధర్మరాజు. నన్ను ఇంత హింసలు పెట్టిన దుర్యోధనుడేమో రాజభోగాలు అనుభవిస్తాను, నేను ధర్మం తప్పకుండా ఉండా, నాకేమో ఎప్పుడు చూసినా కష్టాలే. లక్క ఇంట్లో పెట్టి కాల్చారు, ఆడెక్కడో భిక్షాటన చేసుకున్నాం, మళ్ళీ పాతికలాటలు మోసం చేశారు, మళ్ళా తీసుకెళ్ళి అడవుల్లో ఇడిచిపెట్టారు, అజ్ఞాతవాసం చేస్తాండాం, మాకేమో ఎప్పుడు కష్టాలే. ధర్మాన్ని నమ్ముకుంటే మాకు ఇంత కష్టాలు, వాడు అధర్మం చేస్తా అంటే అంత బాగుండాడు. అప్పుడు పరమాత్మ అంటాడు, పూర్వజన్మ సుకృత దుష్కృతాలు అనేటివి ఉంటాయి అయ్యా, వాడు పూర్వజన్మలో తక్కువ పుణ్యాలు ఎక్కువ పాపాలు చేసుకున్నాడు, వాడి పుణ్య ఫలాన్ని ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఆ పుణ్యఫలం తీరిందంటే ఇంక వాడికి జన్మ జన్మలు ఆ పాపకర్మలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు పుణ్యం చేసింది ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే ఎక్కువ పాపాలు చేస్తే తొందరగా ఆ పుణ్యం అంతా కరిగిపోతుందిగా. ఏ జన్మది ఆ లింకులు. అందుకే మన వాళ్ళు పూర్వీకులు సంచితము ఆగామి అనేసి పెట్టి ఉన్నారు, ప్రారబ్ధ కర్మ అని పెట్టి. సంచితంలో నుంచి కొంచెం ఈ జన్మకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వస్తుంది, మళ్ళీ ఈ జన్మలో కూడా మళ్ళీ తప్పులు పుణ్యాలు చేస్తూనే ఉంటాం కదా. ఎప్పుడైతే ఆ జన్మలు ఇట్లున్నాయి, ఈ ప్రారంధాన్ని జాగ్రత్తగా అనుభవించి ఆ సంచితంలో నుంచి వచ్చిన కర్మలను కడుక్కోవాలా అనుకున్న మనిషి బాగుంటాడు. కడుక్కునే దానికి బదులు వీడు పూసుకుంటున్నాడు ఇంకా ఎక్కువ. ఆ పూసుకోవడంతో సంచితం మూట పెరుగుతూనే ఉంటుంది, ఆగామి వెయిటింగ్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రారంధం సర్వనాశనం అయిపోతుంది. సో ప్రెజెంట్, లివ్ ఇన్ ప్రెజెంట్, పీస్ఫుల్ మైండ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు గురువు గారు. అయితే అందరూ అనుకుంటారు ఏంటంటే ఇన్నేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మీ దినచర్య తెలుసుకోవాలని ఉంటుంది. ఎట్లా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? పెద్దలు మన పూర్వీకులు మన వేదంలో చెప్పిన విధంగా బ్రహ్మ ముహూర్తంలో లేయటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఆ తర్వాత దైవనామ స్మరణ, అది మనసుకు ఆహారం. శారీరకం శుభ్రంగా ఉండాలి అంటే బయటి స్నానం ఎట్లా చేస్తామో మనసు శుభ్రంగా ఉండేదానికి మంత్రం అంత పనిచేస్తుంది. మంత్రం ఆ 2 పనులు అది అయిపోయిన తర్వాత ఈ ఉపాధి ఇక్కడ దేవుడు ఇచ్చాడు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దీన్ని భద్రంగా పెట్టుకోవాలా అనే దానికి మన వాళ్ళు యోగాసనాలు నేర్పించారు, ప్రాణాయామాలు నేర్పించారు. వాటిని నియమిత పద్ధతిలో చేసుకుంటే ఒక 2 గంటలు, 1 గంట సేపు ఆసనాలు, 1 గంట సేపు ప్రాణాయామం, 1 గంట సేపు మంత్రస్మరణ, 3 గంటల నుంచి 6 గంటల లోపల ఇవి అయిపోయినాయి. ఇంకా లౌకిక ప్రపంచంలో సమాజంలో ఉన్నాము కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉంటాం. ఆ తర్వాత తిరిగినా వాడు అంత పెట్టేస్తున్నాడని ఈడి దాకా తినకుండా ఆహారం మీద నియంత్రణ, ఆ తినేది కూడా దేవుడికి ముందు అర్పణ చేసి నువ్వు ఇచ్చిన ప్రసాదం అన్న భావనతో తినడం. ఈ విధంగా చేసుకుంటా ఉంటే మెటబాలిజం అందరిది బాగుంటుంది. రెండవది టైం మెయింటెనెన్స్, ఆహారం తినేటప్పుడు ఏ టైంకి తినాలా. మన పూర్వకాలంలో ఈ టిఫిన్లు, మధ్యాహ్నం స్నాకులు లేవు. పొద్దున్నే చద్దన్నం తినేస్తారు శుభ్రంగా, పొలంకి వెళ్ళి పని చేసుకుంటారు, 5:30, 6 వరకు మళ్ళీ తిరిగి వస్తారు, స్నానం చేసి 7 గంటలకంతా భోజనం చేసేస్తారు. ఓ 2 గంటలు పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, తిరుగుతారు, పడుకుంటారు 9కంతా. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9 నుంచి 3 గంటల వరకు 6 గంటల నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అవును. రెండవది శారీరక కష్టం ఈ కాలం మనుషులకు లేదు.
ఈడ ఇల్లు ఉంటుంది, ఆడ ఆఫీస్ ఉంటుంది, వాడికి 2 కార్లు ఉంటాయి. అవును. 2 కార్లు దేవుడు ఇచ్చాడు. ఈ 2 2 కార్లు కార్లు ఉంటాయి, ఎందుకు? డ్రైవర్ ఉంటాడు. ఉండేది ఒక్క మొగుడు పెళ్ళాము, 2 సర్వెంట్లు ఇంట్లో. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అంటే శారీరక శ్రమను ఏమాత్రం కలుగ చేయకపోకుండా ఎప్పుడు ఇలా కూర్చొని ఉంటే ఏమవుతుంది? ఒకటి సోమార్తనం పెరిగిపోతుంది, బాడీ పెరిగిపోతుంది. అవును. సిటీ లైఫ్కు ఎంత ఒబే అయిపోతున్నారో ఒబే సిటీ అనేది అంత పెరిగిపోతుంది. ఓహో, ఒబెసిటీ అట్లా వచ్చింది. ఎస్, యు ఆర్ ఒబేయింగ్ ది సిటీ. సిటీ లైఫ్కు నువ్వు ఒబే అయిపోతావు. దాన్నే మార్చి చెప్తే ఒబే సిటీ అవుతావు. ఒబెసిటీ ఎంత పెద్ద సమస్య గురూజీ. థైరాయిడ్ అది తగ్గట్లా అసలు. ఇప్పుడు ఎంత లైపోసెక్షన్లని అదని ఇదని చేయించుకున్నా డైట్ ఏం లేదమ్మా. దానికి మన పూర్వీకులు ఈ నెక్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి చెప్పారు. తలను గుండ్రంగా క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పటం, ఈ తలను భుజం వైపుకు తిప్పటం, ఈ తలను ఈ భుజం వైపుకు తిప్పటం, స్పీడ్గా కాకుండా కంప్లీట్ స్లో మోషన్. ఈ కళ్ళతో ఈ భుజాన్ని చూడగలిగినంత వరకు తలను తిప్పటం. ఇక్కడ ప్రెషర్ వస్తుంది. మళ్ళీ ఈ దిక్కు తిరిగినప్పుడు ఇక్కడ ప్రెషర్ వస్తుంది. ఈ 2 ప్రెషర్స్ మధ్యలో ఇక్కడే కదా ఉండేది ఆ థైరాయిడ్. దాని మీద ఒక సమానమైన ఒత్తిడి ఏర్పడినప్పుడు అది ఓవర్ యాక్టివిటీ కాకుండా, లెస్ యాక్టివిటీ కాకుండా పనిచేస్తుంది. ఓకే, ఇది కంట్రోల్లో ఉంది. ఇంకా ప్రాణాయామ ప్రక్రియలలో దంతబంధన్ అనే ఒక క్రియ ఉంది. అది ఇట్లా పెట్టి ముందు లోపల ఉన్న గాలి వదిలేస్తారు, ఈ నరాలన్నిటిని బిగబెట్టి ది మ్యాక్సిమం ఎయిర్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఫిల్ యువర్ లంగ్స్. ఓకే, మీ ఊపిరితిత్తులు పూర్తిగా నిండేంత వరకు శబ్దం వచ్చేలాగా వేగంగా గాలి పీల్చుకున్నప్పుడు, ఈ దంతాలను బిగించినప్పుడు ఇక్కడ నరాలన్నీ టైట్ అవుతాయి. ఈ కండరాలన్నీ ఎప్పుడు టైట్ అవుతాయో థైరాయిడ్ మీద ఒత్తిడి కలుగుతుంది. అప్పుడు థైరాయిడ్ స్థిరంగా ఉంటుంది. ఇది ఆసనాల వ్యవహారం. పొద్దున్నే లేచినప్పుడు కాస్తంత ధనియాలు వేయించి, 2 స్పూన్ల ధనియాలు పౌడర్, మిరియాలు 1/2 స్పూన్, శొంఠి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఈ 4 పదార్థాలను బాగా కలిపేసి ఒక గ్లాసు నీళ్ళల్లో దాన్ని చేసిన దాంట్లో సగం ఉదయం, సగం సాయంత్రం తాగుతూ రండి. థైరాయిడ్ నార్మల్ అయిపోతుంది. ఓకే, కషాయం అది ఒక టీ, నార్మల్ టీ బదులు అది తాగితే సరిపోతుంది. ఈ టీలు కాఫీలు వీళ్ళు పరాయి దేశస్తులు మనకు అలవాటు చేశారు. మన వాళ్ళు ఏం తాగేవాళ్ళు? టీలు కాఫీలు తాగే వ్యవహారమే ఉండేది కాదు. ఇట్ ఈస్ స్పాయిలింగ్. కాఫీలో కెఫిన్ అనే విషయం ఉంది, టీలో టెఫ్టేరియా అనే విషయం ఉంది. ఈ విషయాలు మనిషిలోకి ప్రవేశించి, రెండవది అది అడిక్టేషన్ చేస్తాయి. అవును, అంటే ఒక్కసారి కాఫీ తాగినాక మళ్ళీ తాగాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ తాగాలి. చాలా మంది పెద్ద పెద్ద కప్పులు తాగుతూ ఉంటారు. అదొక డ్రగ్. మన చేతులారనే మన ఆహార అలవాట్లను మనం మార్చుకొని తినాల్సిన టైంలో తినకుండా, తినాల్సినవి తినకుండా, తినకూడనిటివి తినకూడని టైంలో తింటే జబ్బులు వచ్చి తీరుతాయి. బెల్లీ ఫ్యాట్ కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండి. దానికి ఏం చేయాలి? సింపుల్ ఎక్సర్సైజులు అయితే ఉన్నాయి. ఆసనాల్లో అయితే జూలా పద్మాసనం అనేది ఒకటి ఉంటుంది. పద్మాసనం వేసుకొని ఈ 2 చేతుల మీద లేయడము, ఊగడం, దాన్ని జూలా పద్మాసనం అంటారు. చేతుల కింద ఒక 2 ఇటుకలో చెక్కలో పెట్టుకొని ఈ పద్మాసనం వేసుకొని ఆ ఇటుకల మీద చేతులు పెట్టి లేయడం. అప్పుడు ఈ స్థానం అంతా గాల్లో ఉంటాం. ముందుకు వెనక్కు ఊగడం. సాధ్యమేనా అందరికీ? అది అందరికీ సాధ్యం కాకపోతే సింపుల్గా చేసేది ఒకటి. చైర్లో కూర్చుంటారు, కూర్చొని ఈ 2 చేతులు ఇట్లా వెనక్కు పెట్టుకుంటారు. గాలి వదులుతూ మీ శరీర భాగం అంతా తొడలకు తగిలేటట్లు చేసి తలను వంచేయాలి. ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళీ నిటారుగా గాలి పీల్చుకుంటూ లేయాలి. ఇట్లా ఒక 20 టైమ్స్, ఒక 40 రోజులు ఆపకుండా ఒకే సమయానికి రోజు చేసి చూడండి, బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. చక్కగా చెప్పారు. మనకు వేదాల్లో మన ఆరోగ్యాన్ని వీళ్ళు ఏదో ఒకటి చేసుకుని పాడవుతారని వాళ్ళకు ముందే తెలుసు. ఆరోగ్యానికి ఏమేం చేయాలా, ఎట్లా ఉండాలా అనే ప్రతి ఒక్కటి నియమాలు పెట్టారు. నాన్ సెన్స్. ఆ నియమాలు మేమెందుకు పాటించాలి?
దానికి సైంటిఫిక్ రీజన్ ఏది, ఎవిడెన్స్ ఏది అని అడుగుతూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా మంది అవహేళన ఎవరైనా చేస్తున్న బెల్లి వాళ్ళు- ఫ్యాట్ ఉన్నోళ్ళు నా దగ్గరికి రండి, ఉమ్, 40 రోజులు నా దగ్గరే నేను చెప్పినట్లు చేయండి. ఉమ్, ఆడికి తగ్గకపోతే వేదం తప్పు, నేను చెప్పింది తప్పు, ఉమ్, ప్రూఫ్తో చూపిస్తాం. ఉమ్. ఎంతమందికి తగ్గిపోతుంది. అవును. ఈ బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్లే డయాబెటీస్ కానీ, ఇతర అనారోగ్య సమస్యలు కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి అసలు సమస్యలని పొట్ట రోగాల పుట్ట ఆ. అనే పేరు ఉంది మీ తెలుగులో. తెలుగు భాష చాలా గొప్పది, మంచి మంచి మాటలు చెప్పేస్తుంది. ఉమ్, పొట్టలో మీకు జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోయినప్పుడు ఉమ్, ఆ ఫుడ్ పాయిజన్గా మారే అవకాశాలు 90% ఉన్నాయి. ఉమ్, రెండోది, ఒకసారి ఉడకబెట్టిన పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, ఉమ్, మళ్ళీ తీసి ఉడకేస్తారు. ఉమ్, దట్ విల్ బికమ్ ఏ పాయిజన్. ఉమ్, వండిన ఆహారాన్ని 3 గంటల లోపల తినేయాలి, ఉమ్, ఆ తర్వాత తినకూడదు. ఉమ్. అప్పుడు అది శరీరానికి బాగా పడుతుంది. పడుతుంది. తిన్న వెంటనే మళ్ళీ ఇటు కూర్చోవడమో పడుకోవడమో చేస్తున్నారు ఈ కాలం. ఉమ్, పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళు అంటే, భోజనానంతరే శతపథం గచ్చేయేత్ అనేవాళ్ళు. ఉమ్, తిన్న తర్వాత కనీసం 100 అడుగులు నడవవయ్యా అని. ఆ, ఈ 100 అడుగులు కాదు కదా, 10 అడుగులు కూడా వేయరు. అవును, ఈడ డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తారు, ఆడ సోఫా ఉంటుంది, ఈడ తిని ఆడిపోయి పడుకుంటారు. అవును. तो क्या होता है? ఏమైతుంది? అవును. అదే అన్యాయం. ఎస్. అదే మనిషి ఆ ఇంగ్లీష్ డాక్టర్ గారు చెప్పి వాక్య మైల్ ఆఫ్టర్ డిన్నర్ అంటే వాడు చెప్పింది చేస్తాడు, అవును. మన వేదంలో చెప్పిన మాట చేయడు. అవును. వాళ్ళు చెప్పిన యాపిల్ తింటాం కానీ ఇక్కడున్న మన జామ పండ్లు మనం తినట్లేదు కదా. అదే ఉండేది కథ. గురూజీ, జనరల్గానే ధర్మం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ధర్మంగా ఉండాలి, మానవతా ధర్మం అని. అంటే మీరు దీన్ని ఎలా చెప్తారండి? ధర్మానికి నిర్వచనం చెప్పాలంటే దినాలు పడుతుంది. ఉమ్, అసలు ధర్మం అంటే మానవ ధర్మం. ఉమ్, సమాజంలో ఉన్నప్పుడు సమాజికంలో ఉన్న మానవుడిగా నీకు కొన్ని ధర్మాలు, ఉమ్, ఇతరులకు హాని చేయకూడదు, ఉమ్, అందరినీ మంచిగా చూడాలి, ఉమ్, ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించాలి, ఇవన్నీ సమాజంలో మనిషికి ఉన్న ధర్మం. ఆయన ఇంటికంటూ వచ్చినప్పుడు గృహ యజమాని ధర్మం, ఉమ్, భార్యను ఎట్లా చూడాలి, తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, ఉమ్, బిడ్డల్ని ఏ విధంగా పెద్ద చేయాలి, వాళ్ళకు బుద్ధులు ఎట్లా నేర్పాలి. విద్య నేర్పడం కాదు, బుద్ధులు నేర్పాలి. అవును. ఇప్పుడు అందరూ విద్య బుద్ధులు నేర్పకపోవడమే ఇంత విపరీతాలకు కారణం. అవును. వాళ్ళకు నీతి కథలు ఎక్కడా వినిపించడం లేదు. ఉమ్, హంటీ డంటీ సాట్ అనే వాళ్ళు టింకిల్ టింకిల్ లిటిల్ స్టారు ఈ నేర్పిస్తారు. అవును. ఒక్క రామాయణ కథలు కానీ, భారత కథలు కానీ, భాగవత కథలు కానీ ఉమ్, ఇవి చెప్పడం లేదు పిల్లలకు. చిన్న మనసులో ఏదైతే బలంగా నాటుకుంటుందో వాడి జీవితం అంతా అంత అద్భుతంగా నడుస్తుంది. అవును. ఎంతమంది తల్లులు రామాయణ భాగవతాలు చెప్పిన ఆ పిల్లలు ఈ పొద్దు పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీల్లో ఈసీఓలుగా పనిచేస్తూ ఉంటారు. ఉమ్, సుందర్ పిచాయ్ వాళ్ళ ఆయనే చెప్పాడు, ఉమ్, నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథలు విన్నాను, నీతులు విన్నాను, నీతి తప్పకుండా ప్రవర్తిస్తే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అవును. అంతటి మహానుభావులు అట్లా తయారైనారు ఆ కాలం. ఉమ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అవును. వాళ్ళకి అయ్యేంతసేపు ఏబిసిడీల చదువులు నేర్పిస్తాం. ఉమ్. ఏ ఫర్ యాపిల్ తిండి తిను, బి ఫర్ బ్యాట్ కొట్టుకో ఆడుకో, ఆ తర్వాత పిల్లులు కుక్కలు, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అవును. తెలుగు చదువు, మీ తెలుగు ఎంత అద్భుతమైన భాష. ఉమ్, ఆ అమ్మ, ఆ ఆవు, ఉమ్, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ఉమ్, వాడికి సమాజము, పద్ధతి, దేవుడు అనే ఒక భయం చూపిస్తూ ఉంటారు, ఉమ్, ఒక భక్తి నేర్పిస్తాను. అవును. ఇప్పుడు నువ్వే రాజా, నువ్వు ఎట్లన్నా ఉండు, ఏమన్నా చెయ్యి, ఉమ్, ఓన్లీ ఎర్న్ మనీ. ఉమ్. ఎర్న్ మనీ ఉంటే ఎనఫ్, ఇంకా చాలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. ఉమ్, పోయే ప్రాణాన్ని డబ్బులు కాపాడలేవు. ఉమ్, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాడి కాలం వచ్చిందంటే 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాడిని మొన్న బతికించలేకపోతున్నారు. అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్ అయితే చూడు మరి. అందరినీ కలిసి వేసింది గురువు గారు. అంటే వాడి విధి రాత ఎట్లా ఉంటుందంటే, మూకుమ్మడిగా అంతమందికి వాళ్ళకి ఆ రోజు కాలం తీరింది. మళ్ళీ దాంట్లో నుంచి ఒక మహానుభావుడు బతికి బయటపడ్డాడు అని పేపర్లలో వింటా ఉన్నాం. అది ఎట్లా సాధ్యమైంది అసలు? వాడు తలుచుకుంటే అసాధ్యం లేదు తల్లి. అసాధ్యం అన్న వరుడు వాడి దృష్టిలో లేనే లేదు. ఇప్పుడు అంతా స్టోరీ అంతా, న్యూస్ అంతా ఆ ఒక్క 1 year సీట్ చుట్టూ, అతని చుట్టే తిరుగుతుంది. ఎవరైతే బయటపడ్డాడో ఇతను మృత్యుంజయుడే అనుకోవాలా? మృత్యుంజయుడే. మరి ఖచ్చితంగా ఆ పేరు ఎందుకు వచ్చిందో మరి మృత్యుంజయుడు, మృత్యుం జయించినట్లే కదా. తమాషా
అంతమంది అంత నుసిగా కాలిపోయినారు. శవాలను గుర్తించేదానికి DNA టెస్టులు చేసి 240 మందిలో 43 మంది శవాలు మాత్రమే గుర్తించగలిగారు. ఇలాంటి విపత్తులు ఇలాంటి ఇంత జరిగితే భగవద్గీత పుస్తకం అక్కడ కాలకుండా దొరికింది. చిన్న కృష్ణ ఐడల్ కూడా చిన్న మరి అలాగే ఉంది అసలు. ఇదంతా చెప్తే మీరంతా ఆస్తికవాదము ఇట్లే మాట్లాడతారు అన్నాడు. మరి ఎందుకు మీలాంటి పెద్ద పెద్ద గురువులు, మహానుభావులు, పండితులు, ఇంతమంది సాధువులు, యోగులు, మునులు, ఋషులు ఉన్నారు, ఇలాంటివి ఎందుకు ఆపలేరు? కానున్నది కాక మానదు అనేసి ఒక నానుడు. దైవ నిర్ణయానికి విరుద్ధంగా మనం పోలేం. సృష్టికర్త ఒక విధానంలో వీడు ఈ సమయానికి ఇక్కడ ఈ విధంగా చనిపోవాలా అని రాసి ఉన్నప్పుడు ఆ విధిరాతను మనం మార్చలేము. మారుస్తే విధి మార్చాలి. కానీ విధిరాతను కూడా మార్చుకోగలిగింది మనం ధార్మిక పద్ధతిలో ప్రవర్తిస్తూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ విధిరాత కూడా కొద్దిగా తగ్గుతుంది. అంటే మీలాంటి మహానుభావులకు కూడా విధిరాత కర్మఫలం అలా ఉంటుందా? ఉపాధి ధరించిన వాడికి రాముడికైనా కృష్ణుడికైనా కష్టాలు తప్పలేదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఒక్కసారి మానవ శరీరము ధరించినాక దానికి సంబంధించిన కర్మలు చేయాల్సే వస్తుంది. దానికి సంబంధించిన కష్టాలు వాళ్ళే అనుభవించారు. ఒక రామకృష్ణ పరమహంస క్యాన్సర్, గొంతు నోటి క్యాన్సర్, ఆయన రమణ మహర్షి గారికి భుజానికి క్యాన్సర్. అంత సాక్షాత్ శంకర స్వరూపమైన శంకరాచార్యుల వారికే భగంధర వ్యాధి. దేహం ధరించినప్పుడు దానికి సంబంధించిన కర్మలకు అవి వస్తుంటాయి వ్యాధులు. ఆ మహానుభావులు వాటిని తట్టుకొని నిలబడి ఈ జన్మలోనే దాన్ని పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకుంటే నాకు ఇది తగ్గు కాక అంటే తగ్గిపోతుంది, కానీ వచ్చే జన్మలో వడ్డీతో కలిసి ఇంకోటిగా వస్తుంది. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సింది. అసలు ఇంకో జన్మ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది ఈ జన్మలోనే అనుభవించి ఈ జన్మలోనే కడతేరిపోతే అందుకని వాళ్ళు చలో శరీరానికి వచ్చింది దేహాజాయ్. కానీ అల్పాయుషు అర్ధాయుషు చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది గురువుగారు. ఇప్పుడు నదిలో 2 పర్లు ఇట్లా వచ్చి కలుసుకుంటాయి, మళ్ళీ ఇట్లా విడిపోతాయి. ఈ బంధాలన్నీ కూడా అట్లా అనుకున్నప్పుడు మనం కొంచెం తేలిగ్గా తీసుకోవాలి. మనం బంధాల్లో మనమే ఇరుక్కుపోతున్నాం. ఆ బంధాలను ఎంత ఎక్కువగా లవ్ చేయడం మొదలు పెడతామో ఆ బంధాల నుంచి మనమే బయటపడలేక కొట్టుకులాడతాం. ఆ టెన్షన్ మళ్ళీ ఇవన్నీ కారణం ఈ కాలంలో ఇంగ్లీష్ వాడు చెప్పే వర్డ్ టెన్షన్. ఈ టెన్షన్ సర్వనాశనం చేస్తారు. అవును. అయితే ఇప్పుడు మీరు అంటే మీ జీవన విధానం వేరేలా ఉంటుంది, ఎక్కడో హిమాలయాస్లో ఉంటారు. అంటే ఆ హిమాలయాస్లో ఎలా ఉండగలుగుతారు? అక్కడ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? ఇంకా ఎవరు ఉంటారు అక్కడ? వందల సంవత్సరాలుగా తపస్సులు చేసే ఎంతో మంది యోగులు అక్కడ ఉంటారు. ఆ మహాత్ములు లోకా సమస్తాభవంతు అని చెప్పడం మూలంగానే ఇంత జరుగుతున్నా ఈ మాత్రం ఉన్నాము అంటే అది వాళ్ళ యొక్క ఆ తప ఫలం. వాళ్ళకు వేరే కోరికలు లేవు. దేవుడు ప్రత్యక్షమై నాకు అది ఇయ్యాలా ఇది ఇయ్యాలా అనేది కాదు. సర్వే జనాం సుఖినో భవంతు లోకా సమస్తాం సుఖినో భవంతు. అంటే మనలాగే పుట్టి అక్కడికి వెళ్తారా? అక్కడ సన్యాసం తీసుకుంటారా? అలాగా వాళ్ళ జీవనం అలా కొనసాగిస్తారా? ఖచ్చితంగా. ఎందుకు వాళ్ళ జీవితం ఆ విధంగా మోల్డెడ్ అయ్యే వచ్చింది ఇక్కడికి. రాత ఎవరిని ఇప్పుడు ఒక గొప్ప నటుడు ఉంటాడు, మనము సినిమాలు చూస్తామే తప్ప ఆ నటుడిలాగా మనం నటించలేము. అతనికి ఆ కళ దేవుడిచ్చిన వరం. దాన్ని ఆయన ఆ విధంగా యూటిలైజ్ చేసుకున్నాడు, దాంట్లో బతికాడు. మనం గీస్తే పిచ్చి గీతలుగా ఉంటాయి. ఆ మహానుభావుల్లో ఆ కళ ప్రవేశపెట్టబడింది. ఆయన పూర్వజన్మ సుకృతంతో అది వచ్చింది. అద్భుతమైన చిత్రాలు గీస్తాడు. పికాసో లాంటి వాళ్ళు అంత ఫేమస్ అయిపోయినారు. మన దాంట్లో కూడా ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన మహమ్మదీయుడు, పేరైతే నాకు గుర్తులేదు. కాళ్ళకు చెప్పులు వేసుకోవడం మహానుభావుడు చిత్రకళ గీసేటప్పుడు. అంత భక్తితో అంత భావనతో గౌరవంతో ఆ చిత్రాలు గీసినప్పుడు ఆ భావన ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. గడ్డం ఉంటుంది, ఆయన ముస్లిం, ఆయన పేరు ఏదో నాకు గుర్తు రావడం లేదు. ఎంఎఫ్ హుసేన్. ఆ గయా అమర వచ్చేస్తుంది దేవుడి దయ.
ఆ మహానుభావుడికి చూడండి మళ్ళీ మళ్ళీ మనలాంటి మానవ జన్మే ఎంత ప్రత్యేకత పొందాడు. అవును. అంటే ఒక రంగంను ఎంచుకొని ఆ రంగంలోకి పరితపించినప్పుడు మీకు నిష్ణాతత అనేది వస్తుంది. అది ప్రత్యేకించి దేవుడు ఇచ్చింది ఏం లేదు, మన ప్రయత్నం. అది అందరికీ ఏముంటుందంటే అక్కడ హిమాలయాస్లో ఏదో ఉంటుంది, తెలియని ఏదో శక్తులు ఉంటాయి. అదమ్మా మహిమ ఆలయాలు. ఆలయం అంటే ఏంటి? దేవుడి గృహం అన్నాడు. అది మహిమ ఆలయాలు. అక్కడున్న వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల గాలిలో నుంచి కూడా మీకు ఆంకారమే వినపడుతుంది. నదుల గలగలలో సంగీతం వినపడుతుంది. అక్కడ మీకు తెలియని ప్రశాంతత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఆ హై ఆటిట్యూడ్కి పోయినప్పుడు మనసులో వేరే భావాలు రావు. ఆ ఉన్నతమైన హిమశిఖరాలు చూస్తూ ఆ నదుల ప్రవాహము ఎవ్వరికీ నిలబడకుండా నిరంతర ప్రవాహం, లైఫ్ అట్లా పోతా ఉంది. అంతటి మహోన్నతం ముందు నేనెంత అన్న మధుర భావనలు మనుషులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకు క్లైమేట్ కండిషన్స్ సమస్య ఉండదు. కొత్తగా పోయిన వాళ్ళకు కొన్నాళ్ళు క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. అలవాటు పడితే ఈ దేహాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవచ్చు. కానీ మనం మన దేహాన్ని అట్లా మలుచుకోవడం లే. దీన్ని ఎంతసేపు రక్షించుకోవాలా, ఇంకా బాగా పెట్టుకోవాలా అనే కథలోనే ఉన్నాం. దాని పాటికి దాన్ని వదిలితే అది అన్నిటినీ అనుభవించగలుగుతుంది, అన్నిటికీ సిద్ధపడగలుగుతుంది. అవును. ప్రయత్నం చేయడం లేదు మనం, అటువంటి ప్రయత్నం చేయం. అవును, ఇంకేదో ప్రయత్నాలు చేస్తాం. అవును. అయితే గురువు గారు, ఇప్పుడు మనము హెల్దీగా ఉండాలన్నా యోగ సాధనలో ఉన్న వాళ్ళు అసలు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అది అసలు తీసుకోరు. అది ఎందుకు? ఎందుకంటే తామస గుణాన్ని పెంచుతాయి అని అంటారు, రజో గుణాన్ని తమో గుణాన్ని పెంచుతాయి అవి అని అంటారు. ఆ కారణంగా అది కొంచెము ఆకలిని చంపడము, ఆకలిని పెంచడము చేస్తుంది. ఎప్పుడైతే విపరీతమైన ఆహారం తీసుకుంటాడో మనిషి బుద్ధులు సరిగ్గా పనిచేయదు. ఆహారం లిమిట్గా ఉండాలి, పస్తూ ఉండి చేయకూడదు, అతిగా ఆహారం తినకూడదు. భగవద్గీతలో కృష్ణుడు అదే మాట్లాడతాడు. అతిగా నిద్రపోయేవాడు, నిద్ర పోనివాడు యోగి కాలేడు. అతిగా తినేవాడు, అసలు తిననివాడు యోగి కాలేడు. అన్నిట్లో సమతుల్యత పాటిస్తూ పోయినోడు తన శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోగలడు. చాలా చక్కగా చెప్పారు. అయితే మనుషులు, యోగులు, ఋషులు, మునులు మామూలుగా ఇలా ఉంటే, తంత్రాలు, ఇంకొక లాంటి పూజలు చేసే వాళ్ళు వేరే ఉంటారు, తాంత్రికులు ఉంటారు. వీళ్ళు ఎందుకు ఉంటారు? వీళ్ళు ఏం చేస్తారు అసలు? మనిషిలోని ఆశ, అహంకారం, నేను ఇంకొకటి కన్నా గొప్పగా ఉండాలా అనుకోవడము, లేదా నేను అది సాధించాలా, పేరు ప్రతిష్టలు సాధించాలా, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలా అనే లక్ష్యం ఏదైనా ఉన్నవాడు, నేను ఇంత డబ్బులు సంపాదించి ఎంతో లగ్జరీగా బతకాలా అనే కోరికలు లోపల ఉన్నవాడు, వాళ్ళు ఆ టైప్ ఆఫ్ పూజలు చేసుకుంటారు. లోక కళ్యాణం కోరుకునేవాడు ఎవడు వామాచార పూజల్లో దిగడు. దాన్ని వామాచారం అంటారా? అంటే దక్షిణాచారం అంటే మనకు ఉత్తమమైన పూజలు, వామాచారం అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్, అది లెఫ్ట్. ఇంగ్లీష్ లో వదిలే అనే మాట కూడా ఉంది, లెఫ్ట్ ఇట్ అనాల. అట్లాంటి దాన్ని పట్టుకుంటున్నారు, వదిలేయమని చెప్పిన దాన్ని పట్టుకుంటున్నారు. ఆ పట్టుకోవడంలో కొన్ని తప్పులు చేసేసి ఇప్పుడున్న వాళ్లకు లేని అపోహలు, భయాలు పెడుతున్నారు. అవును, దశమహావిద్యలు అంటే మహావిద్యలవి, గొప్పవి. అటువంటి వాటిని క్షుద్రానికి వాడుకునేదానికి ఈ పూజలు చేస్తే, చిన్న మస్తకాన్ని చేస్తే అదైతుంది, వారాహిని చేస్తే ఇదైతుంది అనేసి వీళ్ళు కొత్త కొత్త రికార్డులు పెడతాను. ఎవరికి ఏది అర్హతనో వాడు ఆ ఉపాసన చేసుకుంటాడు. అందరికీ అన్నీ తినమంటే ఎట్లయితుంది తల్లి? అవును, కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, పులుపు ఇష్టం. ఇదన్నీ కాదు, అందరూ కలిసి కారమే తినండి అంటే ఆ కారం ఎంతమంది ఒళ్ళుకు పడుతుంది, ఎంతమందికి పట్టదు. అట్లాగానే పూజా విధానాల్లో కూడా ఏ దేవీ దేవత ఉపాసనలు వాళ్ళ గురు పరంపర వాళ్ళకు చెప్పిన వాళ్ళు అది మాత్రమే చేయాలి తప్ప ప్రతి ఒక్కళ్ళు అన్ని పూజలు చేసేదానికి అర్హత లేదు. అలాంటి వాళ్ళు వచ్చి చాలా ప్రచారాలు చేయడము, అమాయక ప్రజలను మోసం చేయడము, కొన్ని అక్కడ చెప్తున్నానే వ్యక్తిగత స్వార్థం మనిషిని పాడు చేసేది కకారత్రయం. మీలాంటి వాళ్ళు దాన్ని స్టాప్ చేయలేరా? కీర్తి, కాంత, కనకం ఎవరు చెప్తారు?
నా దగ్గర కేవలం ఒక 10 మందే ఉంటే ఆ 10 మందిని భయపెట్టో కొట్టో తిట్టో చెప్పి చేయొచ్చు, అభిమానించో ప్రేమగానో చెప్పచ్చు. 140 కోట్ల మంది జనాలు, జిహ్వకో రుచి, బుర్రకో ఆలోచన, ఎవడికి వాడు నేను పైకి వచ్చేయాలి, నన్ను అందరూ గుర్తించాలి. అంటే కీర్తి, కాంత, కనకం ఈ మూడే మనిషిని భ్రష్టు పట్టేస్తారు. దాని నుంచి జాగ్రత్తగా ఉన్నవాడు ఈ తప్పులు చేయడు. గురువు గారు కీర్తి కనకం అన్నారు, ఓకే, మళ్ళీ కాంత ఎందుకు తీసుకొచ్చారు? ఏం చేస్తారు అసలు వాళ్ళు? ఎందుకు వాళ్ళని అంత బ్లేమ్ చేస్తున్నారు? ఈ 18 నుంచి 40 ఏండ్ల వరకు ఆడ మగ ఇద్దరిలో ఈ నెగటివ్ పాజిటివ్ ఆకర్షణ అని ఎట్లా ఉంటుందో అది అట్లా ఉంటుందో. మనిషికి కాముకత సంతానం పొందేదానికి అని పూర్వకాలంలో పెళ్లిళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు ఆ కాముకత స్థాయి వేరే స్థాయికి పోయింది. కేవలం భార్యతో ఉండాలి అని మనకున్న నియమం పోయి బహుభార్యత్వం వస్తూ ఉంది. వేరే వేరే ఏమిటి ఇప్పుడు కోలివింగ్ అంట. ఈ దిక్కుమాలిన టెక్నికల్ అన్నీ ఎక్కడెక్కడి నుంచి కనిపెట్టి మన సనాతన ధర్మాన్ని సర్వభ్రష్టం చేస్తాడు. సహజీవనం అంట. దానికి కూడా కోర్టులు ఒప్పుకొని వస్తాను. మొన్నైతే షిల్లాంగ్లో మేఘాలయ హనీమూన్ కోసం భర్తను తీసుకెళ్లి భార్య చంపేసింది. కొత్తగా పెళ్ళైన జంట. ఏమీ లేదు, ఈగో అమ్మా. నేను చెప్పినట్లు నువ్వు వినాలి, ఆడికి అదే బుద్ధి కదా, నేను చెప్పినట్లు నువ్వు వినాలి. ఈ క్లాష్ సర్దుకొని పోవాలా, కాపురం నడపాలా అనేది పాతకాలం సిస్టమ్. ఇప్పుడు అది కాదే, నేను ఇంత నువ్వు ఇంత, నువ్వెంత నేనెంత. ఇప్పుడు మళ్ళీ ఆ తేడాలు వచ్చినప్పుడు ఆ సంసారం సాగడం లేదు. భగవన్ సనాతన ధర్మంలో విడాకులు ఎక్కడా లేవు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అది దైవ నిర్ణయం, పెళ్లి అయింది. వాడు మంచోడో చెడ్డోడో, ఆమె మంచిదో చెడ్డదో ఇద్దరూ భరించుకొని ఎట్లా ఒకట్లా ఈ సమాజంలో ఉండండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మధ్యవర్తులు కూడా ఈ దిక్కో సపోర్టు, ఆ దిక్కో సపోర్టు, కలిసి ఉండండి అని చెప్పడం లే, విడిపోయి తీరాల్సిందే అని చెప్పేస్తాను. విడిపోతే హ్యాపీగా ఉంటారేమో. ఎక్కడుంటారు? మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఇదే సమస్యలు అక్కడే వస్తాయి. దీనికి నెవర్ ఎండింగ్ స్టోరీ. వాళ్ళ ఈగోని ఎప్పుడైతే కొంచెం తగ్గించుకున్నారో ఆ సంసారం ఆనందంగా గడిచిపోతుంది. ఈగో ప్రాబ్లం. ఏదైనా మనం భగవంతుణ్ణి పూజించాలి, భగవన్నామ స్మరణలో ఉండాలి, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడని మనం నమ్ముతాము. కానీ ఆయన ఎక్కడ వెతకాలి? చూస్తున్నాడు అన్న భయం ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఎక్కడా చేయవు. చిన్నవే పెద్ద అయిపోతాయి. ఆ చిన్న తప్పులు చేయనప్పుడు ఇంకా అసలు సమస్య లేదు. అవును. కానీ ఆయన ఎక్కడ కనిపిస్తాడు? ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. అంతశ్చ నారాయణ, బహిశ్చ నారాయణ, అంతర్బహిశ్చ మధ్యశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ. లేని చోటు లేదు. అందుకే అది నిరాకార పరబ్రహ్మం అన్నారు మన సంస్కృతం. ఈ కాలంలో కూడా మనకంతా తెలియని ఏదో ఒక శక్తి నడుపుతోంది అంటారు. మనం చెప్పిన పరబ్రహ్మం ఉంది అనే దానికి రుజువులు మళ్ళీ సైన్స్ రీచ్లు ఇప్పుడిప్పుడే కనిపెడతాడు. క్వాంటమ్ థియరీ అని ఒకటి వచ్చింది. ఆ క్వాంటమ్ థియరీలో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల యొక్క మూమెంట్స్ను చూశారు. ఒకప్పుడు అణువును విడదీయలేము అన్నారు. ఇప్పుడు అణువులో ఏమేమో ఉండాయో కనిపెడతా ఉండరు. ఇంకా లోతుకు చూస్తే అదేంటో పాజిట్రాన్లని, న్యూరాన్లని, అయ్యి అని ఏమేంటో పార్టికల్స్ కనిపెడతాం. అవి ఎట్లా పనిచేస్తున్నాయి ఎవరికి అర్థం కాదు. అది ఎంత ఖచ్చితంగా ఒక పరిధిలో తిరుగుతున్నాయి, ఎవడు తిప్పుతున్నాడు దాన్ని కనిపెట్టడం లేదు. కణం కనిపెడుతున్నాడు, కణంలో ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. వీటన్నిటికి మధ్య ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఏముంది? దాన్ని ఖాళీ అంటున్నాం, అది ఖాళీ కాదు. ఆ ఖాళీ వీటన్నిటిని నడుపుతాం. కణంలో దీన్ని ఏది నడుపుతుందో ఈ సృష్టి మొత్తం అదే నడుపుతాం. ఈ మాటనే మన వాళ్ళు కనిపెట్టి ఇందు గలడందు లేడు సందేహం వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూసిన అందందే కలడు, వింటేన్ అనలే కంటేన్ అన్నాడు. ఆయన రాసిన మీ తెలుగులో పోతన రాసిన ఆ పద్యంలో ఎంత నిగూఢ అర్థాలు ఉన్నాయండి. నేను చెప్పింది వింటే నీకు అర్థమవుతుంది అనలే, నీ అంతకు నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. ఈ కాలంలో చూసిందే కళ్ళతో చూసిందే నిజం కాకుండా పోతుంది. సూర్యుడిని చూస్తున్నారు. ఆ సూర్యుడు ఇప్పటివాడా? 8.5 నిమిషాల కిందటివాడు. ఎందుకంటే సూర్యుడి నుంచి సూర్యకాంతి మన మీద పడేంత వరకు 8.5 నిమిషాలు టైం తీసుకుంటాం.
ఈ 15 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి కాంతికి 8 నిమిషాల టైం పడుతుంది. 8 నిమిషాల కింది సూర్యుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం. కళ్ళతో చూస్తున్నది ఏది నిజం కాదు. ఈ విషయాన్నే మన పూర్వీకులు ఎంతో ఖచ్చితంగా బుధం వదిష్యామి సత్యం వదిష్యామి అని 2 మాటలు అన్నారు. ఋతం అన్నా సత్యమే, సత్యం అన్నా సత్యమే. మళ్ళీ ఈ 2 విధాలుగా ఎందుకు అన్నారు? ఋతం అంటే వ్యావహారిక సత్యం. తూర్పున సూర్యుడు ఉదయించను, పడమర అస్తమించను. నిజానికి సూర్యుడు పుట్టి మునుగుతానడా? సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. అది సూర్యుడు నిజం. మన కళ్ళకు కనపడుతున్నది పాక్షిక సత్యం. భూమి తిరగడము, భూమి సూర్యుని చుట్టూ తిరగడంతో జరుగుతున్న వ్యవహారం. ఎస్. అయితే గురువుగారు, మరి మనుషులమై మేము పుట్టాము, మేము మోక్షం కోసం చూడాలా? అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, దుర్లభం త్రయమేవచ దైవానుగ్రహ హేతువిన మనుష్యత్వం ముముక్షత్వం సత్పురుష సమాశ్రయం అన్నారు. మనిషిగా పుట్టడమే అతి దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో నానా జన్మలు ఎత్తి ఏ ఇంతో అంతో పుణ్యఫలంతో మానవ జన్మ వచ్చింది. ఉత్తమ మానవ జన్మ వచ్చింది, తింటాం తిరిగినాం చచ్చినాం పడుకున్నాం నిద్రపోయినాం అన్నట్టు కాకుండా ఈ జన్మ ఈ కడసారి జన్మ కావాలి అనే మోక్షపద మార్గంలోకి పోగలగడం కూడా రెండవదే. మోక్షగామిగా ఉండడం. ఆ మోక్షగామిగా ఉండాలంటే చేయాల్సింది ఒకటి స్వాధ్యాయము, రెండవది సత్సంగం. స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఎట్లా మంచిగా ఉండాలో చెప్పే పుస్తకాలు, ఏం చెయ్యాలో చెప్పే పుస్తకాలు, వాటిని చదవాలి. ఆ తర్వాత సత్పురుషులతో సమాశ్రయం. వాళ్ళంతటితో తిరుగుతూ ఉంటే వాళ్ళ ఆరా కొంచెమన్నా మనకు అంటుకుంటుంది కదా. ఇంగువ కట్టిన గుడ్డకు ఇంగువ అయిపోయినా ఇంగువ వాసన ఉన్నట్లు సత్పురుషులతో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మంచి అలవాట్లు, వాళ్ళ వ్యవహారాలు మనకు కొన్ని అవగతమవుతాయి. మళ్ళీ దాన్ని కాపీ చేయకూడదు. ఎప్పుడైతే మనం ఒక మనిషిని ఇమిటేట్ చేస్తామో మనం ఎప్పటికీ మనం కాము. మనకంటూ ఒక పద్ధతులు ఏర్పాటు చేసుకునేట్టు, ఓహో ఆ సత్పురుషుడు అట్లా ఉండబట్టి ఇంతమంది చేత పొగడబడుతున్నాడు, అందరూ బాగున్నారు, నేను అట్లుండాలంటే నేనేం చేయాలి పద్ధతి. ఒకానొక సమయంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయనకు పూర్వజన్మ స్మృతి ఉంది. పూర్వజన్మలో ఆయన ఒక సాధారణ పేద బ్రాహ్మణుడు. ఆయనకున్న కొద్దిపాటి స్థలంలో గోంగూర పండించేవాడు. ఆ గోంగూరనే తినడం, ఆ గోంగూరనే అమ్మడం, ఆ వచ్చిన డబ్బులతోనే ఉప్పు కారం అంతే బతుకు. ఆ వచ్చిన దాంట్లో కూడా కొంచెం గోంగూర ఎవరైనా అడిగితే తీసుకోవయ్యా అని దానం ఇచ్చేవాడు. అంత లేని స్థితిలో దానం ఇస్తున్న పుణ్యానికి వానికి ఈ జన్మలో దేవుడు రాజస్థానం ఇచ్చాడు. కానీ వాని కర్మ, వాడేం చేశాడు, అంతకెత్తు గోంగూర దానం ఇస్తే ఆ బీద స్థితి నుంచి ఇప్పుడు నేను రాజునైనాను కదా, ఇప్పుడు అందరికీ గోంగూర కట్టలు బండ్లు దానం చేస్తాను. ఊర్లో ఉండే వాళ్ళందరికీ వేరే పంటలు పండించకూడదు, గోంగూరే పండించాలా, అది నా ధనాగారానికి తేవాలా, రోజు మీరందరూ లైన్లో నిలబడి నేను ఇచ్చే గోంగూరే తినాలా. స్వార్థం ఇస్తూ అందరినీ ఒక ప్రశ్న అడిగేవాడు. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అనేవాడు. ఇది వీడికి తెలుసు. అంత గోంగూర ఇస్తే ఇప్పుడు నాకు రాజపదవి ఇంత వచ్చింది, ఇప్పుడు నేను ఇంత గోంగూర ఇస్తే ఈసారి నేను ఏమవుతాను అని అడుగుతున్నాడు ఆయన. ఈ ప్రశ్న ఎవరికి అర్థం కాలే. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడిగేవాడు. ఒక ఆయన వచ్చాడు, చూసి ఇంతకు ఇంతే అన్నాడు. అప్పుడంటే నీకు డబ్బు లేని స్థితి, బీద స్థితిలో ఉన్నావు, నీకున్నింది గోంగూర నీ శక్తికి, అది ఇచ్చావు. ఇప్పుడు నువ్వు రాజు, మణులు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, ఆవులు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇవన్నీ లేకుండా దిక్మాల నా గోంగూరే అందరికి చంపితే నీకేమొస్తుందిరా, నువ్వు ఇంతకి ఇంతే, ఇక్కడనే ఉంటావు, నువ్వు ఇంక పైకి పోవాలి. అంటే గత జన్మ స్మృతులు ఎందుకు కొంతమందికి ఉంటాయా? మేము కూడా ఎప్పుడో కొంతమందికి ఆ గుర్తింపులు వస్తాయి. అది వస్తే కూడా డేంజర్. గత జన్మలో నేను ఇట్లుంటినా, ఇట్లా చేస్తున్నా, ఈ జన్మను మనము సద్వినియోగం చేసుకోవాలి. పోనీ రాబోయే జన్మ గుర్తొచ్చినా, ఓహో నేను అట్లుంటాను, ఇప్పుడు ఎట్లుంటే ఏమి లే అనుకొని ఈ జన్మను పాడు చేసుకోవాలి.
తేడా సో అందుకే పరమాత్ముడు ఆ మరుపు ఇచ్చాడు. అవును. కానీ కొంతమందికి ఎప్పుడో ఒకసారి ఉమ్. ఆ పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తాయి. ఉమ్. ఒకప్పుడు పూర్వజన్మ ఉంది అంటే ఎవరూ ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ సైంటిస్టులే ఉమ్. ఎన్నో నిరూపణలు చేస్తున్నారు. ఉమ్. ఎన్నో చోట్ల ఉమ్. పూర్తి ఉదాహరణలతో సాధారణంగా దొరుకుతున్నాయి. ఆ పూర్వజన్మ విషయం తెలుసుకో. పూర్వజన్మ అంటే ఆత్మకి గుర్తుంటది అంతే కదా. ఆత్మ గుర్తు ఉండదు. ఆ ఆత్మకు ఆ జన్మ వాసనలు అంటుకుంటాయి. ఉమ్. ఆత్మకు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దవతి పావక నా శోషయతి మారుత అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పే ఉన్నాడు. ఉమ్. కానీ జరిగేది ఏంటంటే ఇంతకాలం ఈ దేహంలో అది కూడా ఉంది, సాక్షిభూతంగా అన్నీ చూస్తాం. ఉమ్. దానికి ఆ వాసనలు కొంచెం అంటుకుంటాయి. ఉమ్. ఆ వాసనల కారణంగా చిత్తంలో అది రికార్డ్ అయిపోయి ఉమ్. ఈ శరీరంతో పాటు పోయిన ఈ చిత్తం అనేది మళ్ళీ ఉమ్. ట్రై చేస్తూ ఎక్కడ నేను పుడితే నేను మళ్ళీ అవన్నీ అనుభవించగలనన్న ఆశలో ఉంటుంది. ఉమ్. ఆ చిత్తంలో జరిగే ఈ చేంజెస్ ఈ జన్మలోది నేను గత జన్మలో ఇట్లా ఉంటుంది అని గుర్తుకొచ్చేస్తాను. ఓకే. ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఈ గురువుగారు నేను ఎప్పుడో కలిసినట్లు నాకు జ్ఞాపకం వస్తుంది అని, ఈ పని ఎప్పుడో చేసినట్లు అనిపిస్తుంది అని. ఎన్నోసార్లు మీరు ఎక్కడో కొత్తగా ఒక ప్రదేశానికి ఎవరో మిమ్మల్ని తీసుకెళ్తారు, కానీ మీకు అది ఎంతో పరిచయమైన ప్రదేశంగా కనపడుతుంది. సో వన్స్ అపాన్ ఎ టైమ్ యూ మూవ్డ్ దేర్, యూ లివ్డ్ దేర్, బట్ యూ నెవర్ రికగ్నైజ్ దట్. మీరు అది అక్కడ మీకు తెలియడం. అవును. ఇప్పుడు ఇన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు కదా, సో చాలామంది మారుతారు, మంచి మార్గంలో ఉంటారు. మీరు ఇంతమందిని చూస్తూ ఉంటారు, యువత ఏం నేర్చుకుంటే బాగుండు, ఎలాంటి మార్గంలో వెళ్తే బాగుండు అని మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు పరమాత్ముడు మనకు అనేక దేవుళ్ళు ఇచ్చాడు. ఈ తెలివి పెరిగిపోయిన తర్వాత ఈ కొత్త కొత్త యోగా విధానాలు, కొత్త కొత్త ధార్మిక పద్ధతులు, కొత్త కొత్త పూజా పద్ధతులు, వేల మార్గాలు ఉన్నాయి. ఏదైనా ఇది నాకు సూటబుల్లా, నేను దీనికి అర్హున్నా, చెయ్యగలనా, ఒక దినం చేసి వదిలేయడం కాదు కదా, కంటిన్యూస్ ప్రాసెస్గా చేసుకుంటూ పోతేనే ఫలితం వస్తుంది. ఇల్లు ఒక దినం కట్టం, పునాదులు తవ్వుతాం, తవ్వినాక ముందు పునాది స్ట్రాంగ్గా వేస్తాం, ఆ తర్వాత గోడలు లేపుతాం, పిల్లర్స్ లేపుతాం, ఒక స్లాబ్ వేస్తాం, మళ్ళీ రెండోది. ఎన్నాళ్ళు పడుతుంది? పట్టు నాకు ఇల్లు అయిపోవాలా అంటే అయిపోదు కదా. అట్లే ఏ సాధన అయినా కానీ, ఏ ప్రయత్నం అయినా కానీ నిరంతరాయంగా ఒక పర్టికులర్ టైంలో రోజుకి ఇన్ని గంటలు, దినమంతా అదే వ్యవస్థలో ఉండాల్సిన పని లేదు. మన పూర్వకాలపు ఋషులు అందరికీ భార్య, బిడ్డలు, సంతానం అన్నీ ఉన్నాయి. వాళ్ళంత ఉండి ఇంత గొప్ప ఋషులు కాగలిగారు. ఎందుకంటే ఒక పర్టికులర్ టైం దానికే అని పెడితే ఆ టైంలో ఆ పూజలే చేసుకుంటూ, ఆ నియమాలే పాటిస్తూ, ఆ పద్ధతుల్లోనే ఉండేవారు. సో దే సక్సీడ్. మనం కూడా అట్లే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. ఓకే. అంటే యూత్ మారాలి కదా, చాలా ఇప్పుడున్న యువత మారాలి కదా. వీళ్ళకంతా ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్లు, ఆ ఫాస్ట్ ఫుడ్లు తిని తిని ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి నేను రేపటికంతా కోటీశ్వరుని అయిపోవాలి. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు డబ్బుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. ఒకప్పుడు డబ్బుకు అంత ఇంపార్టెన్స్ లేదు. డబ్బు అవసరమే, దానికి ఎంతనో అంతవరకే. నేను తిని ఇంకొకడికి పెడితే చాలు బాబు అనుకున్నటువంటి వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు ఇతరుల తిండి కూడా దొంగిలిచ్చి నేను బాగుండాలని అనుకునే రకాలు తయారై. అది ద్వాపర యుగం, త్రేతాయుగం, ఇది పోటీ పోటీ పోటీ, ప్రతి దాంట్లో పోటీ, చదువుల్లో పోటీ, ఆటల్లో పోటీ, సంపాదనలో పోటీ, ప్రతి దాంట్లో పోటీ. ఆ పోటీ మంచిగా ఉండి ఆయన అంత బాగున్నాడు, అట్లా నేను చేసి బాగుండాలా అనుకోవడం లేదు. వాని కాలు ఎట్లా గుంజి కిందికి దించి నేను అక్కడ పోయి కూర్చోవాలా అని ఈ ఆలోచన సరళి మనిషిని భ్రష్టు పట్టిస్తాను. భ్రష్ట్ ఏం పట్టట్లేదు గురువు గారు, వాళ్ళే బాగుంటున్నారు అని అనుకుంటున్నారు. మీకు బయటికి మేడి పండు బాగానే కనపడుతుంది, ఉస్కా అందరు కీడే जो होता है, మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులు. తో బయటికి మనకు ప్రతి వ్యక్తి బాగుంటాడు, వాడి సమస్యలు వాడికి ఉంటాయి. వాడు ఇట్లున్నాడు కాబట్టి మీకు తెలియడం లే. జబ్ ఓ ఖులేగా అప్నా ముట్టి వాడి పిడికిలు వాడు ఎప్పుడైతే తెరుస్తాడో అప్పుడు వాడి కథలన్నీ బయటకు వస్తాయి. వాడి లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్నిటికీ మించి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహానుభావులు జన్మించారు, రాముడు, కృష్ణుడు, ఇలాగా.
ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఒక ఎంతమంది అమ్మా, ఆ, ఎంతమంది. ఒక రామకృష్ణ పరమహంస మన ముందు, ఒక వివేకానంద ఆ, మన ముందు, మనకు బాగా తెలిసి ఈ మధ్య ఉమ్, ఇప్పుడు మహానుభావుడు నరేంద్ర మోడీ, ఉమ్, ఆయన ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. అవును. మా యోగి ఆదిత్యనాథ్, మా ఉమ్. యూపీ, మా అని అనాల్సి వస్తాను, ఉమ్, అభిమానం. ఆదిత్యనాథ్ యోగి ఎంత సక్రమమైన పాలన అందిస్తున్నాడు. ఉమ్, అందుకే మన వేదంలో ఒక మాట ఉంది, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. ఉమ్, న్యాయ మార్గంలో రాజులు పరిపాలించినప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అవును. ఆ రాజు అంటే భయం ఉంటుంది కాబట్టి ఈ తప్పుడు పనులు ఒక్కళ్ళు చేయరు. అవును. ఇప్పుడు ఆ తప్పు చేసిన వానికి శిక్ష ఉండడం లేదు, మ్మ్. తప్పు చేయని వాడిని శిక్షిస్తాను. అవును. వీళ్ళు మళ్ళీ కోపాలు పెరిగిపోతాయి. మ్మ్. నేను చెయ్యని తప్పుకు నేను చేసినాను కదా, నేను చేస్తే ఏమైందిలే అనే భావనలోకి వస్తాను. మంచోడు కూడా చెడ్డగా అంటే అయిపోతుంది. మనిషి మనస్తత్వాన్ని ఉమ్, ఒక విధంగా ఈ సమాజమే పాడు చేస్తారు. అవును. పర్వాలేదు, కొట్టిన దొంగతనం చేసావు, సంపాదించుకున్నావు, బాగుండవు కదా, ఉమ్, ఎంకరేజ్ చేసేస్తున్నారు. మ్మ్. తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, చేయని వాడిని ఉమ్, హింస పెడుతున్నాడు. నీకేం చేత కాదు, నువ్వు పనికి మాలినోడు, నువ్వు ఇట్లే ఉంటావు, ఉమ్, వాడిని ఇంకా డిక్రేట్ చేస్తారు. అవును. సో ఈ ఆలోచన సరళి మారాలి. ఉమ్, ఖచ్చితంగా. మానవులలో నేను బాగుంటే అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే నేను బాగుంటాను అన్న ఆ పాతకాలపు భావన మళ్ళీ వస్తే ఉమ్, సమాజంలో వాడు నాకు శత్రువు అన్నవాడు ఎవడూ లేడు, అందరూ ఆత్మ బంధువులమే అన్న భావన వచ్చినప్పుడు ఉమ్, ఇన్నిన్ని దుర్మార్గాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఉమ్, ఆ భావన నశించేదానికి కారణం మన విద్యా వ్యవస్థలో ఉమ్, మన ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అవన్నీ కష్టంలే. ఉమ్, కనీసం భారత రామాయణాలు ప్రవేశపెట్టడం. అవును. రాముడు ధర్మంని ధర్మమూర్తిభవించిన ధర్మస్వరూపుడు అని ఈ కాలం కూడా అంటున్నాం. ఎప్పటి రామాయణం ఉమ్, ఇప్పటికీ నిలిచి ఉంది అంటే ఆయన చేసిన ఆ పద్ధతులు. తండ్రిని గౌరవించడం, తండ్రి మాటకు విలువ ఇయ్యడం, అన్నదమ్ముల ఎడల అంత ప్రేమగా ఉండడం, ఒక్కొక్కళ్ళ ప్రేమ ఒక్కొక్క కథ. భార్య ఎంత త్యాగమూర్తిగా ఉంటుంది. లక్ష్మణ స్వామితో నువ్వు పోతాండావు, నీ వినియోగం నేను భరించి నేను కూడా నీతో వస్తానని మొండికి అయ్యను, నన్ను చూసుకుంటావా, రాముని సీతను చూసుకుంటావా, నేను ఇక్కడే ఉంటా, కానీ నీ వియోగవాద భరించను కాబట్టి, నువ్వు రాత్రిపూట ఆడ నిద్రపోతే రామునికి సేవ చేయవు కాబట్టి నీ నిద్ర కూడా నేను తీసుకొని పగలు నా నిద్రపోతాను, రాత్రి నీ నిద్రపోతాను. దాని మూలంగా నీ వియోగ బాధ నాకు ఉండదు, ఖచ్చితంగా నువ్వు రాముడితో పో అని చెప్పిన భార్య. ఉమ్, ఒక తల్లి అంటుంది, ఒరా లక్ష్మణ, నువ్వు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నందుకు ఎంత సంతోషము, రాముడితో పాటు నువ్వు ఖచ్చితంగా అడవికి పో. ఉమ్, రామం విద్ధి దాశరథం మాం విద్ధి సీత అరణ్యస్య జనకో అయోధ్య. ఉమ్, నన్ను సీతమ్మ అనుకో, ఉమ్, రాముని దశరథుడు అనుకో, ఉమ్, అడవే అయోధ్య అనుకో, పోరా పుత్రుడా అని చెప్పిన తల్లి. ఉమ్, ఈ నియమాలన్నీ అట్లాంటివి నేర్పిస్తే ఉమ్, ఈ దుర్గుణ సమాజం ఏర్పడుతుందా? అవును. ఆ స్కూల్లో ఆ కథలే ఉండవు. అవును. సరే, అంత దూరం వద్దు, వేమన పద్యాలు, సుమతి శతకాలు, ఇప్పుడు లేవు. ఎవరిని అడిగినా కానీ వాట్ ఈస్ దట్ సుమతి శతకం? ఉమ్, ఇదిలా ఉంటే ఇంత ఫాస్ట్ కల్చరు, ఇంత మనము చాలా డెవలప్ అయ్యి ఇలా ఉన్నా, ఏ మనల్ని శాసిస్తూ ఉన్నా, ఒక్కొక్క చోట కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏది జరిగినా ముందు నీ మానవత్వాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఉమ్, మానవత్వాన్ని పెంపొందించాలంటే మనకు ఉన్నటువంటి ఆ పురాణ ఇతిహాసాలను మనం తలుచుకుంటూ ఉంటే వాళ్ళు అట్లా ఉండి ఇంతకాలం వరకు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. నాకు అంత కాకుండా కొంచెమన్నా నేను అట్లా ఉంటాను అనుకున్నప్పుడు ఉమ్, ఈ మానవ విలువలు పెరుగుతాయి. అవును. ఆ మానవ విలువలు పెంచే చదువులు ఇప్పుడు లేవు. ఎస్, ఖచ్చితంగా మంచి ఆలోచనలతో ఉండాలి, భగవన్నామ స్మరణతో ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు గురువు గారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మీకు భగవంతుని చూపిస్తాం, దేవుని చూపిస్తాము, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు మోసపూరితమైన మాటలు, వాళ్ళు దొంగ భావాలని మనకు ఎలా తెలుస్తుంది? సో మనం నిజంగానే దేవుణ్ణి చూడగలమా? ఎవరికైనా చూపించే శక్తి అనేది ఉంటుందా? పరమాత్ముడు ఏ జంతువుకు ఈయనంత విచక్షణ జ్ఞానం మనకు ఇచ్చాడు.
నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను, నాకు 10,000 లంచం ఇస్తే అని అంటే, నీవు డబ్బు అవసరం ఉన్నవాడు, నువ్వు దేవుణ్ణి చూసినోడు, నీకేం డబ్బులు అవసరమైనాయి? ఆ విచక్షణతో నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు వాడికి పోయి 10,000 లంచం పెట్టవాడా? అవును. నీ రోగం బాగు చేస్తానంటాడు, వీడికి ఇంత బాగా పొట్ట ఉంటుంది. నీ పొట్టనే నువ్వు తగ్గించుకోలేకుండా నీవేందో ఇష్ట చేయి పెడితే నా పొట్ట తగ్గుతుందా అనే విచక్షణ మనకు ఉండాల్సిన పనిలే. మనకేందంటే అత్యాశ. ఆడ దగ్గరికి పోతే అయిపోతుంది, ఆ గురువు దగ్గరికి పోతే అది అయిపోతుంది. వాళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారు, కొంతమందికి డబ్బులు ఇచ్చి. వాళ్ళందరూ భక్తులు వచ్చినప్పుడు నాకు నువ్వు తగ్గించావు స్వామి అని చెప్పాను, నీకు 1000 రూపాయలు ఇస్తాను. వీళ్ళందరి దగ్గర 10,000 సంపాదించుకుంటాం. అంటే మహిమల శక్తులు మనుషులకు మన యొక్క దురాశనే క్లాష్ చేసుకుంటున్నారు. మానవుడిలో ఉన్న దురాశనే కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. అది ఆ క్యాష్ చేసుకుంటున్న వాళ్ళ తప్పు కాదు, ఆ మోసానికి పడిపోతున్న మన తప్పు. ఎంతమందిని చూస్తున్నాం, ఒకడిని ఇద్దరిని. సరే, అవన్నీ వేదము ఆ ఇంకొకళ్ళను విమర్శించినట్లయితే. ఇప్పుడు ఏందో చిట్టు ఫండులు అని ఏందో పెడతా ఉండరు. 3 రూపాయలు వడ్డీ ఇస్తామండి. ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? గవర్నమెంట్ 70 పైసలు ఇస్తుంది. ఆడేమో 3 రూపాయలు ఇస్తాను, 5 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు ఇస్తానంటే అప్పులు చేసి లక్షలు ఆడబెట్టేస్తాను. అవును. వాడు 10 మంది దగ్గర 10 లక్షలు 1 కోటి తీసుకుని వాడేమో సుఖంగా ఉంటాడు. ఈ పోయినోళ్ళు కొంచెం ఆలోచించవా? బుద్ధి, వానికి ఎంత ప్రాపర్టీ ఉంది, వానికి ఇండ్లు భూములు ఉన్నాయా, ఈ డబ్బు పెడితే వాడు మళ్ళీ వెనక్కి ఇస్తాడా లేదా, ఇవన్నీ ఏం ఆలోచించాల్సిన పని లేదా? వాడు 5 లక్షలు కట్టాడు, నేను 20 లక్షలు కడతా, ఏమో నాకు వచ్చేస్తుంది. మానవుడిలోని ఈ దురాశే వాణ్ణి పాడు చేస్తుంది తప్ప వాని తెలివితేటలుండే వాడు క్యాష్ చేసుకుంటాను. నేను వాణ్ణి తప్ప అనడంలే. తప్పు ఎవరిది? ఆ మోసపోతున్న మీది. ఎన్ని కంపెనీలు ఎగిపోతా ఉండే, మళ్ళీ కొత్త కంపెనీకి మీరు మళ్ళీ పోతా ఉండారే పోలోమని. గవర్నమెంట్ బ్యాంకు గ్యారంటీ, ఆడ ఇంతే వస్తుంది, వీడి చూపించేస్తాడు ఇంత జేసీరావు. అవును. సో మనలోని నేను ముందే చెప్పాను, అత్యాశ దురాశ పనికి రావు. ఫైనల్గా ఒక మనిషి నిండి 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే మీరిచ్చే సూచనలు, సలహాలు? కర్బలాతో హోగబల అంటారు. మంచి చేయి, మంచే జరుగుతుంది. నువ్వు ఏ తినం నాటితే అదే పండవుతుంది కదా. నేను ఇంకొకడికి ఆదర్శంగా ఉండాలా అన్నంత గొప్పగా కాకుండా నా బతుకు నేను బతుకుతాను అనుకుంటూ ఇంకొకళ్ళతో ఎప్పుడు పోలికలు పెట్టుకోకుండా మనం సాధారణమైన జీవితం, తినే ఆహారంలో పద్ధతి అయిన ఆహారం, అది కూడా మితం తప్పి తినకుండా, అపరిమితం కాకుండా మితంగా తినడం, మితంగా నిద్రపోవడం, మితంగా మాట్లాడడం, మితంగా పూజలు చేయడం. ఏది కూడా అతి ఎక్కడా వద్దు. వేదంలో అదే చెప్తారు, అతి సర్వత్రా వరదే. పూజలు అంటే పెద్ద పెద్ద పూజలు చేస్తే పెద్ద పెద్ద కోరికలు తీరుస్తారు. అవును, అంటే ఎంత 3,000 రూపాయలు టికెట్ పెడితే వెంకటేశ్వర స్వామిని గేట్ దగ్గర చూడొచ్చు. 10 లక్షల రూపాయలు టికెట్ ఇస్తే వాడిని నెత్తిన చేయి కూడా పెట్టచ్చు. దేవుడిని అమ్ముకొని బతికే స్థితి వస్తుంది. గుళ్ళల్లో దేవుడి దర్శనానికి టికెట్లు ఏమమ్మా ఈ వ్యవస్థ? ఎక్కడికి పోతుంది? పాతకాలంలో ఏమన్నా ఉండింది? ఇప్పుడు కూడా మీ హైదరాబాద్లో ఆ చిలుకూరు బాలాజీ అక్కడ ఉండీలు ఉండవు. వాడే ప్రసాదం ఇస్తాడు, తిరిగిపోవాలి. ఆయన తనకొచ్చే పెన్షన్ డబ్బుల్లో నుంచి ఇచ్చి పెడతాను. అంత బాగా నడుస్తా అంటే ఈ దెయ్యాల శాఖ ఆడికిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆదాయం వస్తుందేమో అని. ముందు ఈ దేవాదాయ వ్యవస్థ ఉండకూడదు. పాతకాలంలో ఉన్న ఆ ధర్మ సంస్థలు, ధర్మాధికారులని వాళ్ళు నడుపుకునేవాడు పూజాదికి అధికారం ఉండేది. ఇప్పుడు పూజాదికి అధికారాలు లేవు. వాడు ఇష్టంగా చేయడం లేదు, మనసులో కష్టంగా చేస్తాడు. అక్కడ చేసినప్పుడు ఏమైతే కొంచెం ఆవేశంలో ఈ తప్పుడు పదాలు వచ్చేస్తాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే, లేదంటే ఏదో ఒక సీజన్కి రకరకాల తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు, రకరకాల ప్యాకేజీలు అనేవి పెడుతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. హిమాలయస్కి అలా వెళ్తూ ఉంటారు, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలు ఇలాగా. అంటే వెళ్ళొచ్చా గురువుగారు? అదంతా దేవుడు ఉండే ప్లేస్ కదా, దేవుడు ధ్యానం చేసే ప్లేస్ కదా, మేము అక్కడి వరకు వెళ్ళొచ్చా? దేవుడు లేని ప్రదేశం ఎక్కడా లేదమ్మా.
పూర్వీకులు ఈ తీర్థ యాత్రలు అని పెట్టారు. తీర్థాలు అంటే ప్రవహించే నదులు. నదుల దగ్గరనే నీళ్లు అవకాశం బాగుంటుంది కాబట్టి ఋషులు మునులు తపస్సు చేసుకునేకి ఆశ్రమాలు పెట్టుకునేవారు. ఆ ఆశ్రమాలు పెట్టుకుని వీళ్ళు తపస్సులు చేసుకున్నప్పుడు వీళ్ళ తపశ్శక్తులు, వీళ్ళ ఆ వైబ్రేషన్స్ అక్కడ ఎన్నో నాళ్ళు ఉంటాయి. మనము ఆ వైబ్రేషన్స్లోకి పోయినప్పుడు మనలో ఆలోచనలలో మార్పు జరుగుతాయి. వాళ్ళలాంటి ఆలోచనలు మనకు వస్తాయి అన్న భావనతో మన పూర్వీకులు ఇవి పెట్టారు. రెండవది క్షేత్రాలు అంటే ఈ విశ్వశక్తి సర్వే సర్వత్రా ఉన్నప్పటికీ ఆ విశ్వశక్తినే పరమాత్మ అని వేదంలో అంటారు. ఇంకోళ్ళు ఇంకో పేరు ఏం చెప్పినా అది కనపడదు, కానీ ఉంది. ఇప్పుడు కరెంటు కనపడుతుందా? ఆ కరెంటు లైట్గా పనిచేస్తుంది, ఫ్యాన్గా పనిచేస్తుంది, రేడియోగా పనిచేస్తుంది, మైక్గా పనిచేస్తుంది. ఒకటి ఇన్ని పనులు చేస్తాను, కానీ ఆ పనులు ఇన్ని చేస్తున్నా అది మనకు కనపడడం లే. ముట్టుకుంటే మట్టుకు జై శ్రీరామ్ అయిపోతాం. కరెంటు తీగలో పోతా ఉంది అని మనకేం కనపడదు. కరెంటు ఉంది అని నీకు తెలుసుకోవాలంటే ఫైనల్. అది తెలుసుకున్నాక నువ్వు ఉండవు, ముట్టుకుంటే నువ్వు ఉండవు. అటువంటిదే ఆ విశ్వశక్తి. ఆ విశ్వశక్తి అన్ని చోట్ల ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంటుంది. అటువంటివే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, స్వయంభూ క్షేత్రాలని అనేకం మనకు పెద్దవాళ్ళు పెట్టారు. ఆ క్షేత్రాలలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. విశ్వశక్తి కేంద్రీకృతంగా ఉంటుంది. అక్కడ పోయి తిరిగినప్పుడు మానసిక ప్రశాంతత, మన షట్చక్రాలలో తేడాలు ఏమన్నా ఉంటే ఆ తేడాలు పోయి ఆరోగ్యాలు బాగా కావడము, ఇవన్నీ జరుగుతాయి. సంతానాలు ఇవన్నీ కలుగుతున్నాయంటే దీని వెనకల అన్నిటికన్నా మెయిన్, నేను ఆ క్షేత్రానికి పోతే ఇన్నాళ్ళుగా నాకు సంతానం లేదు, ఫలానా క్షేత్రానికి పోతే సంతానం కలుగుతుందంట, నేను పోతే నాకు కలుగుతుంది అన్న విశ్వాసం 90% అక్కడ పనిచేస్తుంది. ఏదో విశ్వాసం ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి పోయి ఫలాలు పొందినాక ఆ క్షేత్రానికి ప్రాధాన్యత పెరిగిపోతుంది. అక్కడ పోయి దారం కడితే అవుతుంది, ఇక్కడ పోయి ఉయ్యాల కడితే అవుతుందంట అనేది పోయి అవుతుంది అన్న విశ్వాసంలోకి వీడు మారినప్పుడు ఆ విశ్వాసమే అక్కడ పనిచేస్తుంది. మనకి తెలియని శక్తి అయితే అక్కడ ఉంటుంది. ఎవ్రీథింగ్ నీ విశ్వాసం ప్రథమ సోపానం. ఎంత నువ్వు విశ్వసిస్తావో నీ మీద అది అంత రిటర్నే నీకే వస్తుంది. అంటే ఒక విధంగా నువ్వు ఏం భావిస్తున్నావో ఆ భావనే నీకు మళ్ళీ ఫలమై వెనక్కి వస్తావు. ఆ భావన సద్భావన అయ్యి బలీయమైన భావన అయినప్పుడు తొందరగా ఫలితాలు వస్తాయి. బలహీనంగా కోరుకుంటే కొంచెం నిదానంగా వస్తాయి. ఉందో లేదో అనే శంకతో చేసినప్పుడు రావు. ఏదైనా డిపెండ్స్ అన్న మనమే, మన ఆలోచన. మనము అనే దాంట్లోనే మన్ను ఉంది, మనస్సు. పోనీ అదేమన్నా కనపడుతుంది? దేవుడి వరకు వద్దు, మనస్సు అంటున్నారు, కనపడుతుందా? ఆలోచన అంటున్నారు. ఆలోచన అనేదానికి రూపం ఉందా? మాట అంటున్నాడు, శబ్దంతో వింటున్నాం. మాట అనేదానికి రూపం ఉందా? దీన్నే మన పూర్వీకులు అన్నిటికీ వెనకల ఒకటి ఉంది అని చెప్పారు. ఆ ఒకటే పరబ్రహ్మం అని చెప్పారు. అది ఉంది అని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు అది నువ్వు కోరుకున్న రూపంలో నీకే కనపడుతుంది. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏ రూపంతో నువ్వు కొలిచినా, ఏ పేరుతో నన్ను పిలిచినా అవన్నీ చేరేది నాకే. ఆకాశం పతితం తోయం యథాగచ్చతి సాగర సర్వదేవతా నమస్కారాన్ని కేశవాం ప్రతిగచ్చతి అని చెప్తారు. ఇప్పుడు శంబాలా గురించి చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అది ఏంటి గురువు గారు అసలు? ధ్యానులకు వాళ్ళ సూక్ష్మ శరీర యానాలు చేసినప్పుడు సూక్ష్మ శరీర యానానికి మించి ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన మహాయోగులు నివసించే కొన్ని ప్రదేశాలు. శంబాలా అంటే ఒక చిన్న ఊరు, ఒక చిన్న బిల్డింగు కాదు, అది ఒక మహత్తరమైన రాజ్యం లాంటిది. ఈ భూమి అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యం. దాని హెడ్ క్వార్టర్స్ అనేది హిమాలయ పర్వతాలు, కైలాస పర్వతం కింద ఉందని కొంతమంది ఆ సూక్ష్మ శరీరంతో పోయిన వాళ్ళు చెప్పారు. కొంతమంది బద్రీనాథ్కి అవతలు ఉన్న నరనారాయణ పర్వతాల దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఇండోనేషియాకు, అంటే వీళ్ళు సూక్ష్మ శరీరంతో అక్కడికి పోయారు. ఇప్పుడు ఆ దేశాల పేర్లు మారినాయి, కానీ అక్కడ ఆ యోగులు ఉంటారు. ఇది బాహ్య నేత్రాలకు కనపడే సిటీ కాదు,
కేవలం సూక్ష్మ శరీరంతో చూడగలిగింది. అంటే లైక్ ఇన్ డ్రీమ్స్. అంతే. నిద్రలో మీ సూక్ష్మ శరీరమే కదా ఎక్కడెక్కడో తిరిగి వస్తాం. అటువంటి ఆ సూక్ష్మ లోకాలు అవి ఉన్నాయా, నాకు చూపించు, ప్రూఫ్ ఏముంది, ఫోటోలు పెట్టు అంటే అది కనపడతాం. జరగని పని అది. అయితే ఖచ్చితంగా మనిషి పుట్టాక హిందూ ధర్మంలో ఉన్నాక సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళగా ఖచ్చితంగా ఒక గుడిని సందర్శించాలి వీళ్ళ జన్మలో అంటే ఏం చెప్తారు గురువుగారు? అందుకేనమ్మా నేను చెప్పాను తీర్థయాత్రలు. అది ఏదైనా ఒక గుడి ఉంటుంది కదా, ఖచ్చితంగా వెళ్ళాలి మనిషి అంటే మీకు కాంటాక్ట్ అయ్యే గుడి ఏదో ఉంటుంది. ఒక 10 గుళ్ళు తిరిగినప్పుడు ఆ 10 గుళ్ళల్లో మీకు ఆ గుడి కాంటాక్ట్లోకి వస్తుంది. ఆ గుడి అంటే ఆ లయం. అందులో లయం అయ్యేది ఎక్కడో. అన్ని ఆలయాలే. కొంతమందికి కొన్ని లయం అవుతాయి, కొంతమందికి కొన్ని లయం అవుతాయి. సో అందుకే కొన్ని రోజులు తీర్థయాత్రలు చెయ్యి అనడంతో ఈ తీర్థాలలో తిరిగినప్పుడు, ఆ క్షేత్రాలలో తిరిగినప్పుడు ఏ జన్మలోనో మీరు అక్కడ ఉండున్న సందర్భాలు మీకు గుర్తు రావడాలు, లేదు అక్కడున్న మునుల ప్రభావము, వాళ్ళ వైబ్రేషన్స్ ప్రభావము, మీలో ఉన్న అనారోగ్యాలు తగ్గిపోవడము, ఇంతకుముందు రాని కొత్త భావాలు రావడము, అక్కడ ఆ కాంటాక్టివిటీ వేవ్ లెన్స్ అంటారమ్మా. మీకు ఎట్లా చెప్పాలంటే పాతకాలంలో రేడియోలు అనేటుంది. దాంట్లో ఏందో ఒక ఎర్ర నీడీలు ఉంటుంది, ఇటు తిప్పాలి. ఇక్కడ రోజు పేపర్లో వేస్తాడు, పలానా ఇన్ని మీటర్లలో సిలోన్, ఇన్ని మీటర్లలో ఆల్ ఇండియా రేడియో అని అంటాడు. అది అక్కడికి తిప్పినప్పుడే ఆ ట్యూన్ దానికి ట్యూన్ అవుతుంది. ఆ మీటరు కొంచెం ఇటుపోయినా అటుపోయినా గుయ్యి గుయ్యి అంటుంది తప్ప ఆ శబ్దాలు వినపడవు. అట్లా ఈ క్షేత్రాలు కూడా ఏ వాళ్లకు కాంటాక్ట్ అయ్యే క్షేత్రాలు ఉంటాయి. అవి మనకు తెలియదు కాబట్టి 10 క్షేత్రాలు తిరిగినప్పుడు ఆ 10లో ఎక్కడో మీకు తగలచ్చు. సో అక్కడ మీరు స్టాగ్నేట్ అయిపోతారు. ఇక్కడ నా కోరిక తీరింది, నాకు ఇక్కడ అయింది. కొంతమంది అయ్యప్ప దగ్గరికి పోతారు, కొంతమంది తిరుపతి పోతారు, కొంతమంది నారసింహ క్షేత్రాలు పోతారు, అమ్మవారి క్షేత్రాలు. నాకు అక్కడ పోయినాను అయింది అంటున్నాడు. అంటే ఈయనకి అక్కడికి ఆ ట్యూనింగ్ సరిపోయింది. ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సో మీ అంటే ఎప్పుడు మీరు చెప్పడానికి మాకు అందుబాటులో ఉండరు, ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడే మేము మీ మంచి మంచి మాటలు వినాలి. మరి మాకు ఎప్పుడైనా కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీరాలి అంటే ఏదైనా ఒక మంత్రం ఉందా? అందరూ ప్రపంచంలో తల్లి నాకు కష్టం వచ్చింది, నా రాత ఇట్లుంది అనేసి 10 మంది దగ్గరికి పోతుంటారే తప్ప నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని తనకు తాను ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ కష్టానికి మూల కారణం మనకే అర్థమైపోతుంది. తమాషా ఏంటంటే ఈ చేతి రాత బాగలేదు, బాగా చేయాలని ఒక 10 మంది జ్యోతిష్కుల దగ్గరికి పోతాం. ముందు 50 రూపాయల జ్యోతిష్కులు, ఆ నుంచి 1000 రూపాయల జ్యోతిష్కులు, వాళ్ళొక 10 మంది, వీళ్ళొక 10 మంది, 50,000 పోయినాయి. చెయ్యి ఏం గీతాలు మారలే, 50,000 మట్టుకు పోయింది. వాళ్ళకి ఇచ్చే 50,000 మీ దగ్గరే ఉండింటే ఓ చిన్న వ్యాపారం చేసుకొని మీరే బాగుండొచ్చుగా. ఎవరి దగ్గరనో తిరిగితే బాగుండదు. ఆ చెప్పే జ్యోతిష్కుడు ఈ డబ్బుల మీద బతుకుతున్నాడే తప్ప వాని జీవితం అట్లుంది. వానికి వాడే దిద్దుకోలేకుండా ఉంటే మనల్ని ఏం దిద్దుతాడమ్మా? మన స్వయం కృషిని నమ్ముకోవాలా, మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండాలా, మనం ఒక దేవుణ్ణి నమ్ముకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఉండి నేనే చేస్తున్నాను ఎవడూ లేడు అన్న మాట ఉంటే కూడా నీకు పని చేయదు. ఎన్ని ట్యూన్ అయినప్పుడు యూ విల్ ఫైండ్ ది ఆన్సర్. ఎక్కడ నాకు కష్టం వస్తుంది, ఎక్కడ నష్టం వస్తుంది. ఇఫ్ యూ విల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఈ ప్రశ్న 10 మందిని అడుగుతూ పోతే 10 మంది 10 రకాల రెమెడీస్ చెప్తారు. ఇంకా కొంతమంది ఓహో నువ్వు అమాయకురాలివి అనేసి పలానా పూజ చేస్తే పోతుందమ్మా నీకు అంటారు. పూజలో అసలు ఆ పూజకు మళ్ళీ ఒక 10,000 ఎక్స్ట్రా. అవును. ఇంకో పూజ అంటాడు. వాళ్ళ పూజలు నిండుతాయి, మీ పూజలతో మీకు ఫలితాలు ఏమి ఉండవు. కానీ అదే మీరు కూర్చొని ఆలోచించి నేను ఇట్లా చేశాను, ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను కొంచెం దాన ధర్మాలు చేస్తే 10 మంది ఆశీర్వదిస్తారు, వాళ్ళ ఆశీర్వాద బలంతో నేను మారుతాను. ఆ వే ఆఫ్ థింకింగ్లో ఉన్నప్పుడు అవుతుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఏదైనా కానీ
మనం ఈ ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, దీనికి సార్థకత ఏంటి, ఎలాంటి మంచి మంచి పనులు చేయాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. అవన్నీ వద్దు తల్లి. ఉమ్. గత జన్మ ఏంది, ఎందుకు మనిషి జన్మ తీసుకున్నాం ఈ జన్మను సార్థకం చేసుకుంటాం. అవును. మంచి పనులు చేస్తూ చక్కగా చెప్పారండి. మళ్ళీ వచ్చినప్పుడు మీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి. చక్కటి జై గురుదేవ్. మాటలు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.